బీహార్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అసెంబ్లీ వేదికగా నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ల మధ్య మాటల తూటాలు పేలాయి. లాలూపై నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తన వల్లే రాజకీయాల్లో ఎదిగారని నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు తేజస్వి యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. బీహార్ రాజకీయాల్లో మాటల తోటాలు పేలుతున్నాయి. అసెంబ్లీ వేదికగా జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మధ్య వివాదం చెలరేగింది. బీహార్ అసెంబ్లీలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ లాలూ ప్రసాద్ ప్రభుత్వ హయాంలో బీహార్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, ఇప్పుడంతా లెక్కగారిడేనని నితీష్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రానికి ఆదాయం లేకున్నా బడ్జెట్ మాత్రం పెరుగుతూ పోతుందని తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్లో జరిగిన అభివృద్ధి గురించి నితీష్ కుమార్ అసెంబ్లీలో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు తేజస్వి యాదవ్. దీంతో నితీష్ ఒక్కసారిగా తేజస్విపై విరుచుకుపడ్డారు. బీహార్లో గతంలో ఏముందని నితీష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో నీకు తెలియదని, అప్పుడు నువ్వు చిన్న పిల్లాడివనని తేజస్విని ఉద్దేశించి నితీష్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలను అడిగితేనే తెలుస్తుందని, అప్పట్లో సాయంత్రం అయితే ప్రజలెవరూ బయటకు వచ్చేవారు కాదని నితీష్ కుమార్ చెప్పుకొచ్చారు. अगर बोलते रहोगे हम ध्यान नहीं देंगे. आप सुनते हो शाम के समय जब तक था 25 तक, तब तक शाम के बाद कोई घर से नहीं निकलता था. और आज का क्या हालचाल है और उस समय की क्या स्थिति थी? कहीं आने जाने का रास्ता नहीं था. हम भी केंद्र में मंत्री थे, हम भी एमपी थे. नेता बोल रहा है, शांतिपूर्वक सुनिए. इलाके में जाते थे तो हमको पैदल ही जाकर के सब जगह जाना पड़ता था. తేజస్వి యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నితీష్ కుమార్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్లో ఇంతకు ముందు ఏముందని నితీష్ కుమార్ ప్రశ్నించారు. అంతేకాదు, మీ తండ్రిని తయారు చేసింది తానేనని తేజస్వికి నితీష్ చురకలంటించారు. లాలూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనను ప్రోత్సహించింది తానేనని, తన వల్లే ఆయన రాజకీయాల్లో ఎదిగారని నితీష్ కుమార్ అన్నారు. లాలూ సొంత కులానికి చెందిన మనుషులే ఆయనను వ్యతిరేకించారని, అయితే ఆయనకు తాను మద్దతుగా నిలిచారని, అందుకు ప్రతిఫలంగా లాలూకు ఎందుకు సపోర్టుగా నిలుస్తున్నారని తనను చాలా మంది ప్రశ్నించేవారని, అయినప్పటికీ తాను లాలూకి మద్దతునిచ్చారని నితీష్ కుమార్ చెప్పుకొచ్చారు. లాలూ తన వల్లే ఎదిగారని నితీష్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గురించి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ వేశారు. బీహార్లో నితీష్ కుమార్ అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తేజస్వి వ్యాఖ్యానించారు. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ అలసిపోయారని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన సమయం ఆసనమైందని, పాత వాహనంతో ముందుకు వెళ్లలేమని పరోక్షంగా నితీష్ ను పాత వాహనంతో పోల్చారు తేజస్వి యాదవ్. ఇక నుంచి సరికొత్త దృక్పథంతో అభివృద్ధి సాధించారని తేజస్వి పేర్కొన్నారు. నితీష్ రిటైర్ అయ్యారని పేర్కొన్న తేజస్వి ఆయనకు తన డిప్యూటీ సీఎంల పేర్లు కూడా గుర్తులేవని ఎద్దేవా చేశారు. బీహార్లో త్వరలో తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని తేజస్వి యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. टेलीविजन पे चैम्बर में बैठे हुए होंगे तो शायद देख रहे होंगे. तो आज हम यहाँ फालतू बात नहीं करेंगे, अब ज्यादा आप लोग का भंडाफोड़ नहीं करेंगे, यहीं तक हम सीमित रखते हैं. लेकिन हम आज आए एकेडमिक डिस्कशन करने, एकेडमिक यानी टेक्निकल बात करने, बिहार की सच्चाई, बिहार पर हम चर्चा करने आए हैं कि क्या बिहार था, क्या आज की स्थिति में है, इस पे हम चर्चा करना है. और हम चाहते हैं कि मुख्यमंत्री जी आज जितने सवाल और सच्चाई तथ्य సీఎం నితీష్ కుమార్ కు చురకలంటించిన తేజస్వి యాదవ్ ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి కూడా చురకలంటించారు. ఉప ముఖ్యమంత్రి నాన్నగారు గతంలో ఎన్నికల సమయంలో బీజేపీ ర్యాలీలో ప్రస్తుత ముఖ్యమంత్రి గురించి అసభ్యంగా మాట్లాడారు.
తాను ఉప ముఖ్యమంత్రి తండ్రి గారి పేరు ప్రస్తావించరని, కానీ ఆయన ముఖ్యమంత్రిని పదే పదే పరుష పదజాలంతో తిట్టిన విషయం వాస్తవం కాదా? లేచి నిలబడి సమాధానం చెప్పండి. కాదని చెప్పే ధైర్యం ఉందా అని డిప్యూటీ సీఎంకు తేజస్వి సవాల్ విసిరారు. తేజస్వి వ్యాఖ్యలతో బీజేపీ ఎమ్మెల్యేలందరూ సభలో కాసేపు షాక్ లో ఉన్నారు. ఆ తర్వాత తేజస్వి వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి, మా నాన్న గురించి ఎందుకు, మీ తండ్రి ఏం చేశారో చెప్పు. ఆయన పేద ప్రజలను దోచుకున్నారని లాలును ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. బీహార్ రాష్ట్రం మొత్తాన్ని లాలు దోచుకున్నారని, తనను జైల్లో పెట్టించారని, నితీష్ కుమార్ వల్లే తాను బయటకు రాగలిగానని డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజకీయ చరిత్రలో లాలూ ప్రసాద్ యాదవ్ కు ప్రత్యేక స్థానం ఉంది. 1973లో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన లాలూ 29 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు లాలూ ప్రసాద్ యాదవ్. అంతేకాదు, అవినీతి ఆరోపణలో దోషిగా కూడా తేలారు. ముఖ్యంగా పశుగ్రాసం, రైల్వే రిక్రూట్మెంట్ టెండర్లు, ఇతర కుంభకోణాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పై ఆరోపణలున్నాయి. అయితే ప్రస్తుతం లాలూ వారసుడిగా ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ఆర్జేడీని ముందుండి నడిపిస్తున్నారు. తేజస్వి యాదవ్ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటూ ఆర్జేడీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. బీహార్లో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుగులేని నేతగా వెలుగొందుతున్నారు జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో రాజ్యమేలితే ఇప్పుడు నితీష్ కుమార్ హవా నడుస్తోంది. లోక్సభ ఎన్నికల ముందు విపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ఆ తర్వాత బీజేపీతో జట్టు కట్టి ఎన్డీఏ కూటమిలో చేరారు. నితీష్ కుమార్ ఎప్పుడూ యూటర్న్ తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. ఇప్పటికే నితీష్ కుమార్ మరోసారి యూటర్న్ తీసుకుంటారనే చర్చ బీహార్ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీహార్ మరోసారి యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్కు భారీ మొత్తంలో నిధులు తీసుకురావడంలో నితీష్ సఫలమయ్యారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ మరోసారి యూటర్న్ తీసుకుంటారా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే బీహార్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.